మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు పల్లాపల్లి ఆంజనేయులు, సిఐటి జిల్లా నాయకులు. ఇక్కడ చీమకుర్తి గెలాక్సీ గ్రానైటు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటిది. ఇక్కడ గ్రానైటు క్వారీలు, ఫ్యాక్టరీలు, ఎడ్జ్ కటింగు, వివిధ రంగాల్లో కార్మికులు, వేలాది మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా వివిధ రాష్ట్రాల నుంచి బీహారు, ఒరిస్సా, బెంగాలు, యూపీ వివిధ రాష్ట్రాల నుంచి పొట్ట చేత పట్టుకొని వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ వలస కార్మికుల చట్టం ఉన్నా కానీ ప్రభుత్వము ఈ చట్టాన్ని అమలు చేయట్లేదు. కార్మికులు పొట్ట చేత పట్టుకొని వచ్చి ఇక్కడ పనిచేస్తూ అనేకమైనటువంటి అనారోగ్యాలకు గురవుతూ ఉన్నారు. రెండోది, నిరంతరం ప్రమాదాలు జరిగి కార్మికులు చనిపోతూ ఉన్నారు. కానీ వీళ్ళకి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం కానీ రక్షణ కానీ ఎలాంటిది లేదు. రెండోది, ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీ యజమానులైనా కానీ క్వారీ ఓనర్లైనా కానీ కార్మికులు చనిపోతే ఏదో నయానో భయానో ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు కానీ వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. కార్మికులు ఆందోళన చేసి గొడవ చేస్తే తప్ప వాళ్ళు చట్టపరంగా ఇవ్వాల్సినటువంటిది ఏది కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఈరోజు ఈ ఫ్యాక్టరీలో జరుగుతుంది. ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉంది. కార్మికులు శ్రమ చేస్తూ ఉంటేనే ఈ శ్రమ ద్వారానే క్వారీ ఓనర్లైనా ఫ్యాక్టరీ ఓనర్లైనా అట్లాగే ప్రభుత్వానికైనా పన్నుల రూపంలో వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. కానీ కార్మికుల సంక్షేమం గురించి మాత్రం వీళ్ళు ఎవరూ పట్టించుకోవట్లేదు. వీళ్ళని బానిసలుగానే చూస్తున్నారు తప్ప వాళ్ళకి ఆరోగ్య విషయంలో కానీ ఇతర బాగలేకపోయినా కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితులు చాలా తక్కువగానే ఉన్నాయి. అందుకని నిన్న కార్మికుడు ఎడ్జ్ కటింగ్ వర్క్ చేస్తూ కరెంటు షాక్ తగిలి చనిపోయాడు. ఆ కార్మికుడికి ఏదో 2 లక్షలే ఇస్తామని చెప్పి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ కార్మికుల ఆందోళన ఏంది, మా కుటుంబం మేము పొట్ట చేత పట్టుకొని వచ్చి ఇక్కడ పనిచేస్తున్నాం, మాకు చనిపోతే మా కుటుంబానికి రక్షణ ఎవరు, మాకు రక్షించేది ఎవరు, పెద్ద చనిపోతే అనేటువంటి ఆందోళన కార్మికుల్లో ఉన్నది. అందుకనే మా కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీ యజమానులు, ఎడ్జ్ కటింగు ఓనర్స్ది. అట్లాగే ప్రభుత్వం కూడా ఈ వలస కార్మికులను కూడా ఈ చట్టాన్ని అమలు చేసి వాళ్ళ కుటుంబాలను కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రెండోది, వేతనాలు కూడా సకాలంలో ఇస్తేనే ఆ కుటుంబాలను వాళ్ళని పోషించుకోగలుగుతారు. 2 నెలలు 3 నెలలు అట్లా పని చేయించుకొని వేతనాలు సకాలంలో ఇవ్వలేకపోతే ఆ కుటుంబాలు ఎలా తిని బతుకుతాయి అనేటువంటిది కూడా వాళ్ళ ఆందోళన ఉంది. అందుకని వేతనాలను కూడా సకాలంలో ఇవ్వాలనేటువంటిది కోరుతూ ఉన్నారు. ఈరోజు కార్మికులందరూ కూడా రోడ్డెక్కి మా కుటుంబాలు చనిపోతే మాకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత అటు ఫ్యాక్టరీ యజమానులు కానీ ప్రభుత్వం కానీ బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈరోజు ఇక్కడ అందరూ గుమిగూడటం అనేది జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా కానీ ఫ్యాక్టరీ యజమానులతోటి క్వారీ ఓనర్లతోటి కార్మికులు ప్రమాదాలు జరిగినప్పుడు జోక్యం చేసుకొని వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించే విధంగా కుటుంబాలను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము సిఐటిగా డిమాండ్ చేస్తాం. मैं बिहार राज्य मुजफ्फरपुर जिला रहने का बिहार निवासी टेंगरारी पंचायत ग्राम। हमारे जितने भी साथी लोग काम करने वाले हैं यहाँ पे बहुत तरीके से टॉर्चर किया जाता है, टाइम पे पैसे नहीं मिलता है और गाली गलौज किया जाता है। और 2 महीने 3 महीने काम करने के बाद अगर पैसा नहीं देता, कहता है कि चले जाओ इधर से भाग जाओ, और दूसरे आदमी को काम पे लगवा लेता है और हमारे पैसा भी नहीं देता है। और कोई आदमी अगर मर जाता है तो उसको सभी लोग बोलते हैं कि भाई 1 लाख ले लो, 2 लाख ले लो, मैनेज करो, सेटलमेंट करो। किसी को परिवार का बेटा चला जाता है, पति चला जाता है, किसी का लड़का चला जाता है, उसको 2 लाख और 1 लाख रुपए देने से क्या होता है, किसी को समस्या नहीं जाता है। हम सभी सरकार लोग से, जितने भी अधिकारी और पदाधिकारी लोग हैं, सबसे निवेदन करते हैं कि हमारी मांगी को पूरा किया जाए। 5 लाख रुपये उसको डेड बॉडी घर पे कंटिन्यू जाना। वो हमारा वर्कर सब यूपी, बिहार, बंगाल, उड़ीसा सब, वो क्या सर, आदमी मरता है तो 2 लाख रुपया एम्बुलेंस देता है, इतना में क्या उसका परिवार होता सर। वो हमारा वर्कर का ये डिमांड है 5 लाख रुपया एम्बुलेंस, अब पेमेंट टाइम टू टाइम, पेमेंट देने में लेट करता है यहाँ के सर। वो उसको काम करने बोलेगा मशीन में करंट का तो काम करता नहीं सर बराबर, और मर जाता तो 2 लाख रुपया देता सर। यही हमारा डिमांड है, 5 लाख रुपया एम्बुलेंस यहाँ का बॉडी को घर जाना। वो क्या बोल रहा है अभी? और हमारा वो सेट बोल रहा है 1 सेट देगा 2 लाख, तो हर सेट 2 लाख देगा। वो हमारा यहाँ वर्कर सब है
वो पूरा यूपी बिहार वाला आया, सब डिमांड किया 5 लाख रुपया एम्बुलेंस हर सेट को देना पड़ेगा, नहीं तो काम चालू नहीं करता, बंद करता।